హలో నమస్తే, వెల్కమ్ టు జర్నీ ఆఫ్ సఖీ స్ట్రీట్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు అయితే మనం వైరల్ అండ్ ట్రెండింగ్ కునాఫా చాక్లెట్ చేసేసుకుందాం. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను ఇది చేయడానికి. అయితే ఈరోజు కుదిరిందనమాట. సో స్టార్ట్ చేసేసుకుందాం ఇప్పుడు. నేనైతే ఈరోజు పిస్తా అండ్ ఆల్మండ్తో 2 ఫ్లేవర్స్లో చేద్దాం అనుకున్నానండి. నేను ఫేనీ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఫేనీ సన్న సేవియా ఉంటుంది కదా, అది యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి మంచిగా, క్రంచీనెస్ కోసం అనమాట. కునాఫా చాక్లెట్లో క్రంచ్ కూడా ఇంపార్టెంట్ కదా. సో నెక్స్ట్ మనం నట్స్ని కూడా మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా రోస్ట్ చేసుకుంటే ఏంటంటే అందులో బటర్ రిలీజ్ అవుతుంది. మనం ఎప్పుడు గ్రైండ్ చేయాలి కదా పేస్ట్ కోసం. సో నట్స్ గ్రైండ్ చేసినప్పుడు మనకు ఆ బటర్ రిలీజ్ అవ్వాలన్నమాట. రిలీజ్ అయినప్పుడు దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఆ నట్ బటర్స్ రిలీజ్ అయినప్పుడు. సో ఇలా మనం నేను ఈరోజు 2 నట్స్ తీసుకున్నాను కాబట్టి 2 గ్రైండ్ చేసుకుని పేస్ట్లా చేసేసుకున్న తర్వాత, ఇవైతే నేను ఇంగ్రీడియంట్స్ ఏమి యూజ్ చేస్తున్నాను అనేది స్క్రీన్ మీద ఇచ్చేసాను, చూసేయండి. ఇప్పుడు మనం చాక్లెట్ షెల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏ షేప్లో కావాలనుకుంటున్నారు చాక్లెట్, ఆ మోల్డ్స్ తీసుకోండి. 2-3 కోటింగ్స్, నేనైతే 2 కోటింగ్స్ తీసుకున్నాను. ఎక్స్ట్రా చాక్లెట్ తీసేసుకోవాలి. కొంచెంగా చాక్లెట్ వేసుకుని క్యావిటీ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక 5 మినిట్స్ రిఫ్రిజిరేట్ చేసామంటే మనకు ఆ చాక్లెట్ షెల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ మన ఫిల్లింగ్స్ రెడీ చేసుకుంటున్నాను. సో 3 వేరియంట్స్ చూసారు కదా, పిస్తా విత్ మిల్క్ మేడ్, ఆల్మండ్ విత్ మిల్క్ మేడ్, పిస్తా విత్ వైట్ కాంపౌండ్. 3 వేరియంట్స్లో నేను ఈరోజు అయితే చేస్తున్నాను. 3 ఫిల్లింగ్స్ని రెడీగా పెట్టేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇలా మిక్స్ చేసి పెట్టేసుకుంటే మన క్యావిటీ అనేది రెడీ అయిపోయిన వెంటనే మనం రిఫ్రిజిరేట్ చేసుకున్నాం కదా 5 మినిట్స్ కోసం, ఇలా నీట్గా రెడీ అయిపోయినాయి. షెల్ రెడీ అయిపోయిన వెంటనే మనం నీట్గా ఇందులో మన ఫిల్లింగ్స్ ఏదైతే రెడీగా పెట్టుకున్నామో దాన్ని ఇక్కడ గ్యాప్ లేకుండా నీట్గా మంచిగా ఫిల్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ బైట్లో ఆ టేస్ట్ అనేది మనకు చాలా బాగా తెలుస్తుంది అనమాట. రియల్ టేస్ట్, దాంట్లో ఉన్న ఫిల్లింగ్ టేస్ట్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాం మంచిగా ఫిల్లింగ్ చేసుకున్నప్పుడు. నెక్స్ట్ మనం పైన లేయర్ మనం చాక్లెట్ కవర్ చేసేసుకోవాలన్నమాట. నీట్గా కవర్ చేసేసుకొని ట్యాప్ చేసుకుంటే క్యావిటీ ఏదైతే ఉందో మనం యూజ్ చేసిన మోల్డ్కి మంచిగా స్ప్రెడ్ అవుతుంది. ఆ చాక్లెట్ అనేది స్ప్రెడ్ అయ్యి ఫుల్గా కోట్ అవుతుంది అనమాట. కోట్ అయిన తర్వాత నీట్గా మనం మళ్ళీ ఒక 10 మినిట్స్ మనం రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. అంతే, మన హోమ్ మేడ్ కునాఫా చాక్లెట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ 3 వేరియంట్స్లో నేను చేసుకున్నాను విత్ 2 నట్స్. మీరు యాక్చువల్గా హ్యాజల్నట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అందరు చూపిస్తున్నారు కదా ఇప్పుడు రకరకాలుగా. మీకు ఏ వెర్షన్ నచ్చితే ఆ వెర్షన్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇలా అన్నీ ఫిల్ చేసేసుకున్నాను. చిన్న బైట్స్ లాగా కూడా చేసుకున్నాను నేనైతే. ఓన్లీ మిల్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ ఒక 3 వెర్షన్స్ ఏమో హార్ట్ షేప్లో చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చిన్న బైట్స్ లాగా చేసుకున్నాను అనమాట. డిమోల్డ్ చేసినప్పుడు ఇలా ఎక్స్ట్రాస్ కనిపిస్తున్నాయి కదా, చాక్లెట్ నీట్గా కనిపించలేదు. ఇలా ట్రిమ్ చేసుకున్నాక చూసారా ఎంత నీట్గా ఉందో చాక్లెట్. లుక్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కదా, తినాలనిపించాలి చూస్తే కూడా. సో ఇలా నీట్గా ట్రిమ్ చేసేసుకున్నారంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం హార్ట్ షేప్లో ఫిల్ చేసుకున్నాం కదా ఈ చాక్లెట్స్. గ్రీన్ విత్ మీకు గ్రీన్గా కనిపిస్తుంది కదా, ఇది పిస్తాషియో విత్ వైట్ చాక్లెట్తో చేసింది. లైట్ గ్రీన్గా కనిపిస్తుంది. ఆల్మండ్ విత్ మిల్క్ మేడ్ ఇది మీరు చూసేది. సో ఇలా అనమాట మన కునాఫా చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఎందుకు ఇది ఇంత వైరల్ అవుతుంది కునాఫా చాక్లెట్ ట్రెండింగ్ నాకు అర్థం కాలేదు. సో వన్స్ ఇది నేను ట్రై చేసిన తర్వాత ద బెస్ట్ అనమాట, ద డే బెస్ట్. నాకైతే చాలా మంచి రెసిపీ, చాలా బాగుంది. అందరికీ చాలా నచ్చింది. 1 డేలో మొత్తం అన్నీ అయిపోయినాయి. నాకైతే అందరికీ నచ్చిందండి, బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఒక్కసారి ట్రై చేయొచ్చు, పర్వాలేదు. ఈరోజైతే మేము ఇలా ట్రీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.